హాయ్ అందరికీ, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉండాలి. నేను కూడా మస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ పిల్ల. ఏంటి యోగ్నం ఒకటే కళ్ళు మూసుకుంటుందని చూస్తురా? యోగ్నమ్మ నిద్రపోయింది. నిద్రపోయిన ఆమెను కార్లో వేసుకొని పట్టుకొని పోతున్నాము. ఎక్కడికి ఏంటి అంటారా? మేమైతే హైదరాబాద్ పోతున్నాము కొత్తగూడెం నుంచి. ఎందుకు ఏంటి అనేది నేను ముందు ముందు వ్లాగ్లో చెప్తూ ఉంటా. ఫస్ట్ అయితే మేము ఇంటికాంచి స్టార్ట్ అయినాము. స్టార్ట్ అయ్యి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే టైం అయిపోతుంది. 11కి 11:45కి ట్రైన్ ఉంది. మేము 10:30కి వచ్చినాము. ట్రైన్ ఏమో అవతల ప్లాట్ఫామ్లోకి వస్తుందంట. ఇప్పుడు స్టెప్స్ ఎక్కాలా అని ఆలోచిస్తున్న టైంలో నాకైతే లిఫ్ట్ అనిపించింది. యోగ్నమ్మ ఎక్స్ప్రెషన్స్ చూడండి లిఫ్ట్లో. ఏందిరా నాయన ఇది ఇట్లుంది అనుకుంటున్నట్టుంది పాపం. ఎందుకు వావ్, వామ్మో అల్లుడు ఎట్లెక్కుతురు. సో యాక్చువల్గా చెప్పాలంటే మేమైతే ఇది సడన్ ప్లానింగ్. సో టికెట్స్ ఏం బుక్ చేసుకోలేదు. ఒకవేళ బుక్ చేద్దాము అని చూసినా లేవన్నమాట. ముందు ఒక 2-3 డేస్ ముందే బుక్ చేసుకునేటట్టు అయితేనే ఉంటాయి సూపర్ ఫాస్ట్కి. సో అందుకని ఇంకా అక్కడ ఎట్లనో అట్లా మేనేజ్ చేసి సీట్లు అయితే సంపాదించుకున్నాం దోస్తులు. నాకైతే నిద్ర రావట్లేదు. ఎందుకంటే పడుకుందామంటే అస్సలు కంఫర్ట్ లేదు. ఒక సైడ్ పడుకుంటే ఉతకపోతూ ఉన్నాయి సీట్స్ అయితే. ఎందుకంటే నేను ఇప్పుడు 9th మంత్లోకి అయితే ఎంటర్ అయిపోయినా. ఇంకా చూడండి బాబు గారు బొబ్బు ఉన్నారు. నేను పడుకోలేకపోతున్నాను. ఇంకా తనన్న పడుకోమని చెప్పిన. ఓకే, మీకు ఎందుకు ఏంటి అనేది నేనేం చెప్పలే కదా. హైదరాబాద్కి అయితే నేను మెటర్నిటీ షూట్ కోసం అయితే వెళ్తున్నా. ఈ మధ్యకాలంలో మెటర్నిటీ షూట్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనుకోవచ్చు. కాకపోతే మనకి ఏ డేస్ అయినా తిరిగి వస్తాయి. కాకపోతే ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది మనకి రాదు కదా లైఫ్లో ఇంకోసారి. ఎందుకంటే ఎవరైనా ఒకరిని ఇద్దరిని కంటారు. ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్, ఇంకా మళ్ళీ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది మనకు అసలు గుర్తు కూడా ఉండదు. ఏదో 1-2 అట్లా గుర్తొస్తుంటాయి కానీ ప్రతి ఒక్కటి మనం ఎట్లున్నాము ఏంది అనేది అసలు ఏం అర్థం కాదు. సో అందుకని నేను అదొక మెమొరబుల్గా ఉంచుకోవాలి అనేసి మెటర్నిటీ షూట్ అయితే చేసుకుందాం అనుకుంటున్నా. లాస్ట్ టైం యోగినప్పుడే అనుకున్నా. కాకపోతే సమ్ సిచ్యువేషన్స్ నా హెల్త్ బాగాలేక నేను చేయించుకోలేకపోయినా. ఈసారైనా చేయించుకోవాలి అని పట్టుబట్టి ఇన్ని రోజులు ఆగి ఇగో ఫైనల్లీ 9th మంత్లోకి ఎంటర్ అయ్యాక వచ్చేసిన అనమాట షూట్కి. ఇది వచ్చేసి అమేయ స్టూడియో అనమాట. ఇది మనకి ఎల్బీ నగర్లో ఉంది. ఓకే, మేమైతే హైదరాబాద్ రీచ్ అయిపోయి అక్కడ మా పెద్దత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండి షూట్కి అయితే వచ్చేసినాం దోస్తులు. ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి కౌంట్ చేయి. 1 చలో. సేమ్ లేదు ఒకటి మళ్ళీ సేమ్ కానీ ఇప్పుడు మీరు ఇద్దరు చూసుకున్నావా? సేమ్ అన్న సేమ్ చేయండి. 3, 2, 1 స్టార్ట్. ఓకే ఒకటి నెక్స్ట్ ఐబాల్ ఇమాజిన్ చేసుకుంటాను నేను. జస్ట్ ఒకటి నా గెటప్ ఎట్లుంది దోస్తులు? మొత్తం దయ్యం లెక్కున్నానా? యోగ్నమ్మ అయితే మమ్మీ నువ్వు దయ్యం లెక్కున్నావు, అచ్చం దయ్యం లెక్కనే ఉన్నావు అంటుంది. నాకు కూడా మొత్తం కొత్తగా ఉంది ఈ కాస్ట్యూమ్స్. అంతా మోడల్ చేసేసింది అనమాట. మేకప్ అయితే చాలా అంటే చాలా బాగా చేసింది అనమాట ఆ సిస్టర్ అయితే.
అండ్ హెయిర్ కూడా ఓకే. కాకపోతే నాకు డ్రెస్సే కంఫర్ట్ లేకుండే. కాకపోతే ఇంకా అన్నీ ట్రై చేయాలి కదా, ఎప్పుడు ఒకేలా ఉంటే ఎట్లా, కొన్ని కొన్ని చేంజెస్ అనేది వస్తూ ఉండాలి అప్పుడప్పుడన్నా మన లైఫ్లో. సో ఓకే, ఇంకా యోగమ్మ చూడండి, బేబీ బంప్కి కిస్ చెయ్యి అంటే మంచిగా ఓకే రన్ చేసుకుంటూ వచ్చి కిస్ చేయాలి అక్కడ. ఇంకా రన్ చేయమన్నామని స్టూడియో అంతా ఉరుకుతుంది దోస్తులు చింతల్లో అయితే. నా కాస్ట్యూమ్, నా గెటప్ ఎలా, నా లుక్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తిట్టకండి నన్ను ఏంది ఆ డ్రెస్ అది ఇది అని. ఎందుకంటే ఇంకా ఓకే కొన్నిసార్లు వేసుకోవాలని చెప్పిన కదా అట్లా. ఇక చిన్ని తల్లి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. అందట్లేదు బంపు, మనకి 9th మంత్ లెక్క ఉందా అసలు నా పొట్ట అయితే. అదే చూడండి భలే, అసలు నేనైతే షాక్ అయిన దోస్తులు. తను చెప్పిన మాట వింటుంది అసలు. అమ్మో యోగ్నమ్మ నువ్వేనారా అనుకున్నా. ఎందుకంటే కిస్ చేయమనగానే కిస్ చేస్తుంది, రన్ చేసుకుంటే రాపోనగానే రన్ చేస్తుంది. నాకైతే మంచిగా అనిపించింది. అసలు నా ఆనందానికి అయితే హద్దులు లేవు ఆ టైంలో. యోగ్నమ్మ మంచిగా చెప్పిన మాట వింటుంటే. ఎందుకంటే చిన్నపిల్లలు నార్మల్గా చెప్పిన మాట అస్సలు వినరు. ఇంకా యోగ్ని అయితే అసలు వినదు నార్మల్ టైమ్స్లో. కాకపోతే అప్పుడు వచ్చి అబ్బో చెప్పిందల్లా చేస్తుంది. నేనైతే ఈ షూట్ని 3 కాస్ట్యూమ్స్ మీద ప్లాన్ చేసిన అనమాట. సో ఫస్ట్ కాస్ట్యూమ్ అయితే ఇది, ఇగో మా 3 మెంబర్స్తో తీస్తున్నారు. బిగ్ సిస్టర్ అనమాట. ప్రామ్స్ ఉన్నాయి. సో ఆ ప్రామ్స్ని పట్టుకొని ఏదైతే ప్రాంప్ట్ ఉందో దాన్ని పట్టుకొని ఇట్లా ఇట్లా బూమ్ బూమ్ అని అంటే అంటా ఉంది భలేగా. చాలా క్యూట్ అనిపించింది యోగ్నమ్మ అయితే నాకు. అసలు ఇప్పుడు చూసుకుంటుంటే భలే ముద్దొస్తుంది చింతల్లి. ఓకే, సో 3 కాస్ట్యూమ్స్ అనమాట. 2 ఏమో వెస్ట్రన్ అంటే ఇట్లా ఫ్రాక్స్ 2, ఒకటి పర్పుల్, ఇంకొకటి బ్లూ కలర్ అనమాట. ఇంకా నెక్స్ట్ బ్లూ కలర్ దాంట్లో ఎక్కువ వీడియోస్ అయితే నేను తీయలేదు దోస్తులు. ఎందుకంటే ఇగో టకటక అప్పటికే మేము ఎన్నింటికి 11కి రమ్మన్నారు. వీళ్ళకి టూ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఒకటి కొండాపూర్, ఇంకోటి ఎల్బీ నగర్. మేము కొండాపూర్ అనుకొని మేము ఉండేది అంటే మేము బాలనగర్లో స్టే చేసామన్నమాట మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. అక్కడి నుంచి అక్కడికి దగ్గర కదా అన్నట్టుగా మేము వెళ్దాంలే 1 అవర్లో వెళ్ళిపోతాం కదా అనుకున్నాం. తీరా చూస్తే ఏమైంది అక్కడ, మేము రావాల్సింది ఎల్బీ నగర్. సో 11కి అనుకున్న కాడ 1కి వచ్చినాము. ఇంకా ఫాస్ట్గా అంతా షూట్ అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి బ్లూ కలర్ ఫ్రాక్ అని చెప్పా కదా. సో ఈ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లవ్ యూ. మళ్ళీ అంతే ఉండాలి. నువ్వు పెట్టు ఇప్పుడు. ఓకే, యోగ్న ఎంతైనా ట్రెడిషనల్ లుక్కే కదా. నాకైతే మ్యాక్స్ ట్రెడిషనల్ లుక్సే సెట్ అవుతాయి, అది నాకు కూడా తెలుసు. కాకపోతే ఓకే, మీకు ఈ 3 లుక్స్లో ఏ లుక్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇంకా ఫైనల్లీ శారీలో అయితే ఫోటోషూట్ అవుతుంది. ఇంకా కొన్ని రీల్స్ ఫొటోస్ తీసుకున్న. బ్రో అయితే చాలా అంటే చాలా ఓపికగా తీశారనమాట నాకు ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. నేను ప్రతి ఒక్కటి ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటాను. నా ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా, లక్కీ హేమ అఫీషియల్ 9లో అయితే మీకు రీల్స్ ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఇంకా యోగ్నమ్మ చూడండి నాకు మ్యాచింగ్ చేసింది మంచిగా రెడీ అయ్యి. తను కూడా మంచి క్యూట్ ఫొటోస్ అయితే దిగింది. మీరు కూడా కావాలి అంటే అమయ్య స్టూడియోలో అయితే ఫోటోషూట్ చేయించుకోవచ్చు. మెటర్నిటీ షూట్ కానీ, బేబీ షూట్ కానీ, ఇంకా ఎలాంటి షూట్స్ అయినా చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్ అయితే నేను వాళ్ళ కింద మెన్షన్ చేస్తాను. ఫైనల్లీ ఇంకా షూట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మేమైతే హ్యాపీగా రిటర్న్ అయిపోయాము. ఇంకా యోగ్ని అయితే మెట్రోలో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట. మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన తెలంగాణ విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.